గత 10 ఏళ్ల పాలనలో పేదలకు ఇండ్లు నిర్మించడంలో బీఆర్ఎస్ మాటలకే పరిమితమైందని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ సర్కార్ పేదలకు పక్కా ఇండ్లు నిర్మిస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్ను, ఆధునీకరించిన కార్యాలయ ఛాంబర్లను ప్రారంభించారు మంత్రి పొంగులేటి. అందరి కోరిక ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే మాకు గూడు కట్టిస్తారనే నమ్మకాన్ని 100% మనం సక్సెస్ అయ్యామని ఇప్పుడే నేను చెప్పలేను, కానీ వాళ్ళకు ఒక నమ్మకాన్ని అయితే కలిగించగలిగాం. గడిచిన ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో మాటలకే పరిమితయ్యారు, అది చేతన రూపం దాచలేదని ఆనాడు రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి ఒక ఆలోచన ఉండేది. ఆ ఆలోచన నుంచి సుమారు ఒక 9-10 నెలల కృషి కష్ట ఫలితం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి ఒక నమ్మకాన్ని అయితే ఇవ్వగలిగాం. ఆ నమ్మకంలో భాగమే ఇందాక ఎండి గారు చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత 4.5 లక్షల ఇళ్లలో సుమారు మనం 3 లక్షల పైగా శాంక్షన్ ఆర్డర్స్ ఇస్తే ఈ రోజుకి ఒక 2 లక్షల ఇల్లు గ్రౌండ్ కావడం అనేది ఒక నమ్మకం. నిజంగా మనం శాంక్షన్ చేసిన ఈ 4.5 లక్షల ఇల్లు రాష్ట్రంలో ఉండే పేదోళ్ళకి సరిపోవన్న సంగతి మనకి తెలుసు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పేదవాడికి నమ్మకం కలిగించే విధంగా మనం ఒక రోజు లేట్ అయినా ఇస్తామనే నమ్మకాన్ని కల్పించగలిగితే తప్పకుండా ఆ పేదవాడు ఆ గ్రామంలో నివసించే 10 మంది అర్హులుంటే మనం ఇప్పుడు 5గురికి ఇచ్చి మిగిలిన 5గురు కూడా ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఇచ్చుద్ది అనే ఒక నమ్మకాన్ని కనుక మనం కలిగించినట్లయితే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని అనుకున్నది అనుకున్నట్లు సక్సెస్ అవుతుందనే ఆలోచనతో ముందుకు వెళ్ళి ఆలోచనకు అనుగుణంగా ఏ ఆలోచనతోనైతే మనం అనుకున్నామో ఆ ఆలోచనకు అనుగుణంగా డెఫినెట్ గా మనం ఈనాడు పేదవాడి ఆలోచనల అనుగుణంగా ఈ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ని పబ్లిక్ లోకి తీసుకెళ్లగలిగాం.